ఇప్పటికే ఉన్న కష్టాలు చాలా ఉన్నట్లు మరోసారి భారతదేశం మీద అదనంగా 12.5% సుంకాలు విధించాలి అని చెప్పి అమెరికా నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు యుఎస్ స్టేట్ రిప్రజెంటేటివ్ ప్రతిపాదనలు పంపించారు. వాళ్ళు ప్రతిపాదిస్తే ఆల్మోస్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట. భారత్తో పాటు మరికొన్ని దేశాలపై 12.5% అదనపు సుంకాలు. ఈసారి వీళ్ళు చెబుతున్న కారణం ఏంటి? వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులు. వినండి నీట్గా. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులపై నిషేధం విధించి వాటిని అమలు చేయడంలో పలు దేశాలు విఫలమయ్యాయట. మా వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా దీనిని అరికట్టలేకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదట. వెట్టి చాకిరీ కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోందట. అసమానతలను మేము ఇక సహించలేము అని చెప్పి యుఎస్ స్టేట్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం 12.5% భారతదేశంపై కూడా అదనపు సుంకాలు విధించడానికి సిద్ధమవుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి? ఈ మేరకు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ దర్యాప్తు కూడా చేసిందంట. అమెరికా వాళ్ళు భారత్లోని పరిణామాలపై దర్యాప్తు చేశారు. మరి ఏ రూపంలో చేశారు, ఎలా దర్యాప్తు చేశారు, వాళ్ళు మన దేశంలో దర్యాప్తు చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ మేరకు వాళ్ళు దర్యాప్తు చేశారట. ఆ దర్యాప్తు నివేదిక ఆధారంగానే 12.5% అదనపు సుంకాలు విధించబోతూ ఉన్నారట. అండ్ మీరు దీని మీద ఏమైనా వివరణ ఇచ్చుకోవాలి అంటే జూన్ 22 వరకు టైం ఇస్తూ ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే మాకు వివరణ ఇవ్వండి, మమ్మల్ని సంప్రదించండి. మరి వీళ్ళకు వివరణ ఇవ్వాలంటే వీళ్ళని సంప్రదించారట. అయితే ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. బేసిక్గా ఏదైనా ఇష్యూ ఉంటే ఇలాంటి వాటిపైన ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలి, అంతేకాని మా దేశంపై మీరు దర్యాప్తు చేయడం ఏంటి, దాన్ని నిలిపివేయమని చెప్పి భారత్ అమెరికాను డిమాండ్ చేసింది అట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రియమైన మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏదో ఒక రూపంలో రకరకాల గిఫ్ట్లు పంపుతూనే ఉన్నారు. అండ్ కోర్స్ భారతదేశ నాయకత్వం కూడా ఆ గిఫ్ట్లను సవినయంగా స్వీకరించి భారతదేశ ప్రజలకు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో గ్యాసు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరుకులు ఈ పెంపుదల ద్వారా వాళ్ళగానే గిఫ్ట్లు బాగానే పంపిస్తున్నారు జనం మీదకు.